వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. పెళ్లి అనేసరికి పప్పన్నం గుర్తించి చర్చలు ఎలాగైనా వస్తూ ఉంటాయి. అంతకంటే ముందుగా వాళ్ళు ఏమిట్లు అనే చర్చ కూడా వస్తూ ఉంటుంది. అసలు కులం గురించి చర్చ రాకపోతే అది పెళ్ళే కాదనే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కులం కాని వారిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి మేము రాలేము అని తెగేసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలని రావు గోపాలరావు చెప్తే మనోళ్ళకి కళాపోషణతో పాటు కుల పోషణ కూడా ఎక్కువైందండోయ్. మొత్తానికి మొన్నటి వరకు రహస్యంగా సాగించిన ప్రేమ బంధం బహిర్గతమైంది. నాగ చైతన్య శోభిత దులిపాల ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అక్కినేని ఇంట కొత్త కోడలు వస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు నాగార్జున. ఇక సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య తన ప్రేయసి శోభిత ధూళిపాలను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి నిశ్చితార్థం వేడుకతో నెట్టింట రకరకాల హాట్ టాపిక్లు నడుస్తున్నాయనే చెప్పాలి. అసలు సమంత నాగ చైతన్యాలు విడిపోవడానికి కారణం శోభితతో ఉన్న ఎఫైరే కారణమని అప్పట్లో నడిచిన టాపిక్కే మళ్ళీ ఊపందుకుంది ఇప్పుడు. ఇక మొత్తానికి ఎలాగైతేనేమి నాగ చైతన్య అనుకున్నది సాధించాడు. తన రహస్య ప్రేమికురాలైన శోభిత వేలికి ఉంగరం తొడిగేశారు. ఇక ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి నిశ్చితార్థానికి హాజరయ్యి ఆశీర్వదించడంతో టాలీవుడ్ లో మరో రొమాంటిక్ జంట కపుల్ గా మారారు. ఇక కుందనపు బొమ్మ లాంటి సమంతాని కాదని శోభితాని రెండో పెళ్లి ఆడడానికి ఈమెల్లో నాగ చైతన్య అంతగా ఏం నచ్చేసింది అబ్బా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అక్కినేని వారి టేస్ట్ ఎవరికెరుక. అదేదో ఆడియో ఈవెంట్ లో స్వయంగా నాగార్జునే అన్నారు శోభిత చాలా హాట్ అని. దాన్ని సీరియస్ గా తీసుకున్న కొడుకు నాగ చైతన్య ఆ హాట్ బాంబును తన సొంతం చేసుకున్నారు ఇప్పుడు. ఇదిలా ఉంటే ఎవరింట్లో పెళ్ళన్నా పెళ్లే. అది సెలబ్రిటీలు అయినా సరే సామాన్యులు అయినా కూడా కామన్ గా కులం చర్చ రాలేదంటే అసలు అది పెళ్ళే కాదు. ఇక మన గోదావరిలో పెళ్లిలో అయితే ఏమిట్లు అని ముందు తెలుసుకున్న తర్వాత ఆ పెళ్లికి వెళ్ళాలా వెళ్ళొద్దా అని ఆలోచిస్తారు. అంత క్యాస్ట్ ఫీలింగ్. మరి ఇప్పుడు నాగార్జున తాజా కోడలు శోభిత ధూళిపాల కులం పైన కూడా ఇదే చర్చ నడుస్తోంది. అక్కినేని వారి కులం గురించి తెలిసిందే కదా. ఇండస్ట్రీను ఏల్తూ సమ్మగా సాగిపోయే కమ్మ కులం. నాగ చైతన్య చౌదరి గారి అబ్బాయి అన్నమాట. ఇక శోభిత ధూళిపాల బ్రాహ్మణ్ అంటే అలాంటి ఇలాంటి బ్రాహ్మణ్ కాదండోయ్, పక్కా హిందూ కుటుంబంలో జన్మించిన బ్రాహ్మణ్ అమ్మాయి. వారిది ఆంధ్రప్రదేశ్ లో తెనాలి. ఇక తండ్రి వేణుగోపాలరావు నేవీ ఉద్యోగి కాగా తల్లి స్కూల్ టీచర్. ఉద్యోగరీత్యా వైజాగ్ లో స్థిరపడ్డ శోభిత కుటుంబం ఆ తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యారు. ఇక చూడ్డానికి శోభిత ముంబై మోడల్ లాగే అనిపిస్తుంది, కానీ ఆమె పక్కా తెలుగుంటి అమ్మాయి. ముంబైలో పెరగడం పైగా మోడల్ కావడంతో శోభిత ముంబై మోడల్ లాగే అనిపిస్తూ ఉంటుంది, అంతే తప్ప మరేమీ కాదు. ఆమె తెలుగు అమ్మాయే. అయితే నాగ చైతన్య శోభితల నిశ్చితార్థంతో వీరి కులం పైన చర్చ నడుస్తోంది. శోభిత బ్రాహ్మణ్ అయితే నాగ చైతన్య చౌదరి కాబట్టి వీరిద్దరి కులాలను ప్రస్తావిస్తూ ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మీమర్స్ ఇదిగో మామ పెళ్లికి ముందే నీకు ఒకటి చెప్పాలా అని నాగ చైతన్యని అడుగుతుంది శోభిత. ఏందిప్పా అని అడుగుతాడు నాగ చైతన్య. మేము బాపనోళ్ళం, అల్లుడి ఇంటికి వచ్చినాడు కదా అని మా ఇంట్లో మటన్ బువ్వ చికెన్ బువ్వ చెయ్యరు చూడు, మరి ముందే చెప్తున్నా, ఆ తర్వాత నువ్వు అడగొద్దు అని అంటుంది శోభిత. అట్నే కానీ లేప్ప అని అంటారు నాగ చైతన్య. ఈ మేమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అన్నట్టు ఈ కులం గోళలు ఊళ్ళలో ఎక్కువగా ఉంటాయి, కానీ సెలబ్రిటీలు పెద్దగా లెక్కే చేయరు. అంతేకాదు నాగ చైతన్య మొదటి పెళ్లి కూడా కులాంతర వివాహమే. సమంతది నాగ చైతన్య కంటే తక్కువ కులమే అయినా అలాంటి పట్టింపులు ఏవి కూడా లేకుండా కులాంతర వివాహమే చేసుకున్నాడు చెయ్యి. అయితే వాళ్ళ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదనుకోండి, అది వేరే విషయం. కాగా చెప్పొచ్చేది ఏంటంటే కులం అనేది పేదోళ్ళకే, కానీ ఇదిగో ఇలాంటి పెద్దోళ్ళకి పెద్దగా పట్టింపులేవి ఉండవన్నమాట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.